వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాళ ఒక కొత్త టాపిక్ అనాలిసిస్ చూద్దాం. ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు. వాళ్ళు సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇట్లాంటి అన్ని డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం వాళ్ళకు కొన్ని రిజర్వేషన్లు కావచ్చు, కొన్ని కేటాయించడం జరిగింది. వాళ్ళకు రక్షణ కూడా రాజ్యాంగంలో వాళ్ళకు కొన్ని రక్షణ కూడా కేటాయించడం జరిగింది, రక్షణ పొందుపరచడం జరిగింది కొన్ని నిబంధనలు. ఈ కోణం నుంచి వచ్చిందే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ ఎస్టీస్. ఈ యాక్టు వచ్చింది. ఈ యాక్ట్ను చాలామంది దానికి నిజంగా ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలను వాళ్ళ కులం ఆధారంగా వాళ్ళని అవమానించకూడదు, కులం ఆధారంగా వాళ్ళని దూషించకూడదు, వాళ్ళను కులం ఆధారంగా వాళ్ళు ఏదైనా అభివృద్ధి చెందకుండా ముందుకు వెళ్లకుండా వాళ్ళకు వెనుకబాటు గురి కాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ తేవడం జరిగింది. యాక్ట్ పార్లమెంట్ ఆమోదం పొంది అమల్లోకి కూడా వచ్చింది. అయితే ఈ యాక్ట్ను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారంటే వారు ఎస్సీ హోదాను అడ్డు పెట్టుకొని వాళ్ళ శత్రువుల మీద కావచ్చు, కావాల్చుకొని కావచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పు వెల్లడించింది నిన్న. ఆ తీర్పు ఏంటి, అసలు తీర్పులో ఏం చెప్పింది అనేది ఈరోజు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బాపట్ల జిల్లాలో ఉంది. బాపట్ల జిల్లా బీచ్కు దగ్గర ఉంటుంది. సూర్యలంక బీచ్కు మనకు సముద్రానికి పక్కనే ఉంటుంది బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాలో ఆనంద్ అనే పాస్టరు, అతను ఎస్సీ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ. ఆనంద్ అనే పాస్టరు తన చర్చి వ్యవహారంలో, ఆయన నిత్యం పోయే చర్చి వ్యవహారంలో ఆ పక్కపంటి కొందరు ఆయనను బాగా ఇబ్బంది పెడతానని ఏం చేసిండు, ఆయన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రకారం ఏంటంటే 2015-18లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ఆ చట్టానికి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ప్రాథమిక విచారణ అవసరం లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్ మన సవరణల ప్రకారం అట్లా ఈయన తను మతం మారిన విషయాన్ని ప్రస్తావించకుండానే పోలీస్ స్టేషన్లో తాను ఎస్సీ అని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తనను కొందరు కావాలనే కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేసిండు కొందరు వ్యక్తుల మీద, ప్రైవేట్ పక్కన వ్యక్తుల మీద, చర్చి పక్కన ఉండే వ్యక్తుల మీద ఫిర్యాదు చేస్తే 2022లో ఈయన పాస్టరు మతం మారిన విషయాన్ని కూడా ఏం గ్రహించకుండానే, అది గుర్తించకుండానే వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. 2022లో చందోల్ పోలీస్ స్టేషన్, ఏపీలో ఉన్నటువంటి చందోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇప్పుడు విచారణ చేపట్టింది. హైకోర్టు విచారణ చేపడుతూ ఏమన్నదంటే, ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ క్రిస్టియన్లకు కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ఇవైతే హక్కులు ఉన్నాయో, సామాజికంగా డిస్క్రిమినేషన్ నుంచి నిరోధించే హక్కులు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లాంటి వాళ్ళ రక్షణ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఏవి వర్తించవు అని క్లియర్ కట్ గా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయన క్రిస్టియన్ కాబట్టి ఈయనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు, క్లియర్ గా చెప్పేసింది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, మతం మారిన వ్యక్తులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ తో పాటు రిజర్వేషన్ వర్తించవనేది చాలా కాలం నుంచి కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి. చాలా కోర్టులు ఇప్పటికే తీర్పునిచ్చాయి కూడా. అయితే ఈ తీర్పుకు సంబంధించి మరిన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సందర్భం వచ్చింది కాబట్టి ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే చట్టం ఎప్పుడు వచ్చింది, ఎందుకోసం తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కు ఎవరైతే వాళ్ళ మీద పాల్పడిన వారు ఉంటారో వాళ్ళకి ఎలాంటి కేసులు ఉంటాయి, దీనికి ఎట్లా సాక్ష్యాలు రుజువైతాయి అనేది కొన్ని ప్రాథమిక అంశాలు మనం చర్చించిన తర్వాత నెక్స్ట్ రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది గతంలో, ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ఎట్లాంటి నిర్ణయం జరగబోతుంది, ఏది ఇటు ఇస్లాంలో కావచ్చు, అటు క్రిస్టియన్లో కావచ్చు, మతం మారినటువంటి ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్లు అందుతాయా అందవా, సుప్రీంకోర్టు ఏమన్నది, కేంద్రం ఏమన్నది ఒకసారి చర్చిద్దాం. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, వీళ్ళు సామాజికంగా హిందూ మతం ఏదైతే, హిందూ ధర్మం ఏదైతే ఉందో, హిందువుల్లో సామాజికంగా వెనుకబాటు గురవుతున్న ఈ రెండు కులాలు, ఎస్సీలు ఎస్టీలు, ఈ రెండు కులాలు బాగా సామాజికంగా వెనుకబడుతున్న కారణంతో ప్రభుత్వం రాజ్యాంగంలోనే నిబంధనలు చేర్చి వాళ్ళకు కొంత రిజర్వేషన్లు కావచ్చు, సామాజిక భద్రత కావచ్చు, రక్షణ కావచ్చు చేయాలని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని మొట్టమొదటిసారిగా 1989 సెప్టెంబర్ 11న పార్లమెంట్ ఆమోదించింది. నెక్స్ట్ 1990 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా. ఫస్ట్ 1989లో ఈ చట్టాన్ని రూపకల్పన చేసి పార్లమెంట్ ఆమోదిస్తే 1990 జనవరి 30 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. దీనికి మనం శిక్షలు కనుక చూస్తే ఎట్లాంటి శిక్షలు ఉంటాయంటే, కులం కారణంగా అతన్ని దూషించొద్దు, కులం పేరుతో దూషించొద్దు, కులం పేరుతో తక్కువ కులం వ్యక్తి
అన్న కారణంగా అతన్ని బెదిరించద్దు. తక్కువ కులం వ్యక్తి కాబట్టి అతను అభివృద్ధి చెందకుండా, తక్కువ కులం వ్యక్తి కాబట్టి తను ఓటు వేయకుండా, ఇట్లాంటి ఏం చేసినా కానీ ఈ చట్ట ప్రకారం వాళ్ళు దోషులు అవుతారు. 2015లో కొన్ని కొత్త అంశాలు కూడా చేర్చారు. ఈ అమెండ్మెంట్ 2015లో సవరణ, ఈ చట్టానికి సవరణ చేస్తూ ఏం పేర్కొన్నారంటే ఎస్సీ ఎస్టీల సామాజిక బహిష్కరణ చేస్తారు. నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మొదలైనప్పుడు ఇది లేకుండే, తర్వాత చేర్చారు. సామాజిక బహిష్కరణ అంటే కొన్ని చోట్ల కులాన్ని బహిష్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎస్సీ కులం నుంచి వాళ్ళను బహిష్కరించడమా, లేకుంటే ఊరు నుంచి బహిష్కరించడమా, వాళ్ళ వీధి నుంచి బహిష్కరించడమా, వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బహిష్కరించడమా, ఇట్లాంటివి చేసినా కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వాళ్ళు కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా కూడా, ఓటు వేయకుండా అడ్డుకున్నా, మహిళలు అయితే లైంగిక వేధింపులకు గురి చేసినా కూడా ఇవన్నీ 2015 అమెండ్మెంట్లో చేర్చారు. నిజానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మొదలైనప్పుడు వాళ్ళని కులం ఆధారంగా దూషించడం, కులం ఆధారంగా బెదిరించడం, కులం ఆధారంగా వాళ్ళని అభివృద్ధి చెందకుండా నిరోధించడం వంటి చర్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదయ్యేది. ఇప్పుడు 2015లో జరిగినటువంటి అమెండ్మెంట్లో ఇవన్నీ చేర్చారు. సామాజికంగా బహిష్కరించిన, వాని ఎస్టీల ఆస్తులు ధ్వంసం చేసిన, వాళ్ళని ఓటు వేయకుండా అడ్డుకున్న, మహిళలైతే లైంగికంగా వాళ్ళను ఇబ్బంది పెట్టినా, లేకుంటే లైంగిక వేధింపులకు పాల్పడినా, అత్యాచారం లాంటివి చేసినా కానీ వాళ్ళు ఈ చట్టం వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఈ కేసు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందులో మరొక శిక్షల విషయానికి వస్తే 6 నెలల నుంచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళల మీద అత్యంత దారుణంగా అత్యాచారం కానీ లేదంటే లైంగిక వేధింపులకు కానీ పాల్పడితే కనీసం 6 నెలల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష, ఈ 2 వరకు 6 నెలల జైలు నుంచి ఈ 2 క్యాపిటల్ పనిష్మెంట్ వరకు, ఉరి శిక్ష వరకు కూడా వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది అనేది ఈ చట్టం బేసిక్ పాయింట్స్. ఇందులో చెప్పుకోదగ్గ మరొక అంశం ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైతే 60 రోజుల్లోపు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. వీలైనంత వీళ్ళకు ఎస్సీ ఎస్టీ కేసులను ఎంక్వైరీ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, ప్రత్యేక కోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 2018, 2022లో చేసినటువంటి అమెండ్మెంట్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఈ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో ప్రాథమిక విచారణ లేకుండానే ఎవరిపైనా కూడా ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ముందస్తు బెయిల్ కూడా రాదు, దీనికి ముందస్తు బెయిల్ కూడా అవకాశం ఉండదు. అయితే మళ్ళీ ముందస్తు బెయిల్ లేకుండా ఎవరైనా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని, ఈ అట్రాసిటీ కేసును దుర్వినియోగం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే న్యాయ సమీక్ష ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఖచ్చితంగా సాక్ష్యం రుజువు చేయాల్సి ఉంటుంది. ఆ సాక్ష్యంలో న్యాయ సమీక్ష జడ్జికు కనిపిస్తుంది. న్యాయ సమీక్ష చేసినప్పుడు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకుంటే మామూలుగా ఉందనేది న్యాయ సమీక్ష చేసినప్పుడు అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా అనిపించిందని కనుక జడ్జి ప్రాథమికంగా భావిస్తే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రం ఎఫ్ఐఆర్ 60 డేస్లో చేయాలి. స్పెషల్ కోర్టు ఉంటుంది. ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇతను ఏదైతే నిందితుడు ఉంటారో అతని మీద గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా అతన్ని విచారణ లేకుండానే, ప్రాథమిక విచారణ లేకుండానే అతనిపై ఎఫ్ఐఆర్ని నమోదు చేసే అమెండ్మెంట్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఓకే, ఇది మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి ప్రాథమిక భావాలు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పులు ఎట్లా ఉన్నాయి, దీనిపై భారత ప్రభుత్వం ఎట్లాంటి కమిషన్లు అన్న వేసిందా, కమిషన్లు ఏం చెప్పాయన్నది ఇప్పుడు చూద్దాం. ఎస్సీ ఎస్టీలు మతం మారితే వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్లు, వాళ్ళకున్నటువంటి సామాజిక రక్షణ, ఇట్లాంటి చట్టాలు ఏవి వర్తించవనేది ఇప్పటికే అనేక కోర్టులు చెప్పాయి. అటు స్టేట్లో ఉన్నటువంటి హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా చెప్పిన సందర్భాలున్నాయి. రాజ్యాంగంలో ఏముందో చూస్తే 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలోని 1950 కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఆ ఆర్డర్లోని పేరా నంబర్ 3లో ఏముంటుంది అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే, మతంలో అంటే ఏమేమి మతంలో, హిందూ, సిక్కు, బౌద్ధ, ఈ 3 మతాలు మినహా ఇంకే మతంలోకి మారినా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వర్తించవు విద్యా ఉద్యోగాల్లో. ప్లస్ మనకి ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో, యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ కూడా వర్తించదు. దీని ప్రకారం పేరా నంబర్ దీని ప్రకారం. అయితే అట్లెట్లుంటుంది, దీన్ని ఓన్లీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే వీళ్ళకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయా, మిగతా మతాల వారికి ఎందుకు ఉండవు అని చాలామంది పిటిషన్లు వేశారు. ఎప్పటి నుంచి అంటే 2004 నుంచే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. క్రిస్టియన్లో ఉన్న దళితులకు కూడా రిజర్వేషన్లు కావాలి, క్రిస్టియన్లో ఉన్న దళితులకు కూడా ఇట్లా అట్రాసిటీ లాంటి చట్టాలు, వాళ్ళకు రక్షణ చట్టాలు ఉండాలి అని 2004 నుంచినే సుప్రీంకోర్టులో కేసులు పడుతూ వస్తూ ఉన్నాయి. అయితే 2022లో సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక వాదనలో ఏం జరిగిందంటే, కేంద్రం ఏం వాదించిందంటే క్రిస్టియన్
లేదా ఇస్లాంలో కానీ హిందూ మతంలో ఎదుర్కొన్నట్టుగా ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నట్టుగా క్రైస్తవ మతంలో కానీ ఇస్లాం మతంలో కానీ దళితులు అణచివేతకు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదని, వాళ్ళు అసలు ఆ అణచివేతను ఎదుర్కొనే పరిస్థితి అక్కడ ఉండదు, అక్కడ కులాలు ఉండయి అనేది కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. ఈ వాదనను సమీక్షించడానికి, పరిశీలించడానికి మాజీ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ వేసింది. ఎప్పుడు వేసిందంటే 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ వేసింది. నిజంగా క్రైస్తవ మతంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, ఇంకేదో మతంలో కావచ్చు, అక్కడ వెళ్ళినటువంటి దళితులపై వివక్ష ఉందా, అణచివేత ఉందా, సామాజిక సోషల్ డిస్క్రిమినేషన్ ఉందా లేదా అనేది సమీక్షించడానికి జస్టిస్ కేజీ బాలకృష్ణ నేతృత్వంలో కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇప్పటివరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు అది ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఇచ్చిన హైకోర్టు తీర్పును సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే 2007లో కూడా జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అవుట్రేట్గా ఏం చెప్పిందంటే, ఇస్లాం మతంలోకి మారిన దళితులు మనకు క్రిస్టియన్లోకి మారినా కూడా వాళ్ళకు రిజర్వేషన్లు ఉండాలి, వాళ్ళకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లాంటి రక్షణ చట్టాలు ఉండాలని ఈ కమిషన్ చెప్పింది 2007లో. కానీ కేంద్రం ఏం చెప్పిందంటే, మీరు ఫీల్డ్ వర్క్ లేకుండా, ప్రాపర్ అధ్యయనం లేకుండా మీరు ఈ కమిషన్ అవుట్రేట్గా ఎట్లా చెప్తుంది అట్లా అని కేంద్రం ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను తోసిపుచ్చింది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోలేదు. 2023లో మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పుడు 2023 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, తమిళనాడులో నిజంగా క్రిస్టియన్లు కొంత ఎక్కువనే ఉంటారు మన దగ్గరతో పోలిస్తే. అయితే తమిళనాడు అసెంబ్లీ ఏం చేసిందంటే, అసెంబ్లీ తీర్మానం చేసింది. ఏమని తీర్మానం చేసిందంటే, క్రిస్టియన్లో ఉన్నటువంటి దళితులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లాంటి రక్షణ చట్టాలు కూడా వాళ్ళకి అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మొత్తానికి ఇది ఈ ఏపీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో, పాస్టర్ ఆనంద్ కేసులో ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఇట్లాంటి తీర్పులు ఈ మత మార్పిళ్ళు జరగకుండా, ఎవరైతే మతాన్ని అడ్డుపెట్టుకొని లేదా ఉద్దేశపూర్వకంగా ఈ చట్టాలను దుర్వినియోగం చేయాలని ఆశపడుతున్న పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చెంపుపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయం నుంచి వాళ్ళకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక మంచి చట్టం. కానీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది అంతా వినపడుతున్నటువంటి మాట. 2024లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కేరళలో. ఎస్సీ ఎమ్మెల్యే శ్రీనిజన్ మరొక వ్యక్తి ఇతన్ని అవమానపరుస్తూ ఒక యూట్యూబ్లో ఒక వీడియో షేర్ చేశాడు, ఒక వీడియో పోస్ట్ చేశారు, తయారు చేసి పోస్ట్ చేశారు. అయితే ఈయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండు. ఎవరి మీద అంటే, ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో ఆ యూట్యూబర్ మీద కేసు పెట్టిండు. ఏమని, నేను ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, నన్ను కించపరుస్తూ నా కులాన్ని దూషిస్తూ వీడియో పోస్ట్ చేశారు, ఇతని మీద ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేసు వేస్తే సుప్రీంకోర్టు దాకా పోయింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, మీరు ఎస్సీ కులాన్ని దూషిస్తే, ఎస్సీ కులాన్ని ఆధారంగా మీపై మాటలు అంటేనే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి వస్తుంది. అట్లా కాకుండా మీ కులంతో సంబంధం లేకుండా మీరు ఎస్సీ అయినంత మాత్రాన మీ మీద ఉద్దేశపూర్వకంగా కులం ఆధారంగా మిమ్మల్ని అవమానించినట్లు ఆ వీడియోలో రుజువు కావట్లేదని సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీలను బెదిరిస్తే అట్రాసిటీ కేసు కాదు, ఎస్సీ ఎస్టీలను ఇంకేదైనా చేస్తే అట్రాసిటీ కాదు. వాళ్ళ కులం ఆధారంగా వాళ్ళను బెదిరించిన, వాళ్ళని ఆస్తులు ధ్వంసం చేసిన కులం ఆధారంగా, కులం వెనుకబాటుతరం ఆధారంగానే వాళ్ళని ఏదైనా చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిందకు వస్తుందని సుప్రీంకోర్టు అనేక సార్లు తీర్పులో వెల్లడించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఎవరైతే సభ్యులు ఉంటారో, ఎస్సీ ఎస్టీ సభ్యుల మీద జరిగే ప్రతి బెదిరింపు, ప్రతి అవమానం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కిందకు రాదు, ఈ యాక్ట్ పరిగణలోకి తీసుకోదని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వాళ్ళ కులం ఆధారంగా వాళ్ళను సామాజిక సోషల్ డిస్క్రిమినేషన్కి పాల్పడితేనే ఇది చట్టం కిందకి వస్తుంది. అయితే ఈ చట్టం ఈ కేసు అయితే ఎవరైతే నమోదు చేస్తారో వాళ్ళ ఎఫ్ఐఆర్ లేకుండానే కేసు నమోదు అవ్వడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిరూపిస్తేనే ఆ కేసు ముందుకెళ్తుంది. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మాత్రం ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళ మీదే ఉంటుంది. అది ఖచ్చితంగా నిరూపణ జరిగితేనే ప్రజాక్షేత్రంలో కులం ఆధారంగా అతన్ని ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుడిని అవమానించినట్లు కనుక ఖచ్చితమైన రుజువులు ఉంటేనే ఈ కేసులో శిక్ష పడే అవకాశం మనకు ఉంటుంది. ఇది ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి, మతం మారితే క్రిస్టియన్లోకి వెళ్ళిన ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను వేరే వారిపై ఉద్దేశపూర్వకంగా పెడితే ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు. ఇది ఇవాళ అంశం. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.